నేనుండగా నా సెల్లెలకేం కాదు. ఈ ఆడున్న మేనత్త సోలొత్తదే. దీని కర్మేందో పిన్నిసార్లు వచ్చింది. పిన్ని బతుకులా నా సెల్లెలు బతుకు కాకూడదని బాధపడుతున్నాను అంతే. అంతకు మించి ఏం లేదు. ఎరా సెల్లు ఏమైనా కనిపించిందా? లేదన్నా, వెతుకుతూనే ఉన్నాం, ఇంకా కనిపించలేదన్నా. అన్న నాకు చేస్తున్నాడేంటి? నాకు చేస్తున్నాడంటే నా మీద అనుమానం వచ్చిందా? ఇదంతా నీ వల్లే, నీ వల్లే. ఇదిగో చూడు, ఇప్పుడు నేను ఇరుక్కునేలా ఉన్నాను. ఇదిగో ఇదంతా నాకెందుకు గాని జరిగిందంతా అన్నకు చెప్పేస్తా. కృష్ణ ప్రసాద్ కృష్ణప్రసాద్ ఏడి కనిపించట్లేదు. ఏమోనయ్యా, ఉదయం నుంచి నాకు కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఏదైనా పని మీద వెళ్ళాడేమో, వచ్చేస్తాడులే. ఏందయ్యా, ఇందాక నుంచి ఏదో కంగారు కంగారుగా ఉన్నావు? ఏం లేదు. నీకు సాయం చేద్దాం అనుకుని నా పేనం మీదకు తెచ్చుకున్నా. అదిగో ఫోన్ కూడా మాట్లాడనివ్వకుండా పగల కొట్టేశావు. అంటే బసో దగ్గర నిజం చెప్పి నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నావా? లేకపోతే నేను ఇరుక్కుంటా. సరే చెప్పు. నా దగ్గర డబ్బులు తీసుకుని నేల నాతో పంపిస్తానన్నావని నేను చెప్తాను. ఏందిరా నన్నే బెదిరిస్తున్నావా? మరి నువ్వు నన్ను బెదిరించడంలా? ఇదిగో చంపుతా. రేయ్, నీ ఫోన్ ఎందుకు పనిచేయట్లేదురా? మొదట రింగ్ అయింది, తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ కృష్ణప్రసాద్, నీకిక్కడేం పని? నువ్వెందుకు వీడి దగ్గరికి వచ్చావు? వీడితో నీకేంటి పని? మీ ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు చెప్పండి. ఎలాగైనా తప్పించుకోవాలి. నేనే దీని అంతటికి కారణం అని అన్నకు తెలిస్తే వామ్మో నన్ను నరికేస్తాడు. అన్నా, వీడెవడో నాకు తెలియదన్నా. మన నీలమ్మ గురించి వివరాలు అడుగుతున్నాడు. నాకు తెలియదని కొట్టబోతున్నా. ఇదిగో ఈలోపు నువ్వు వచ్చావు. రే, నీల గురించి అడిగావా?
రేయ్, నా చెల్లెలతో నీకేంట్రా పని? చెప్పు. నీల గురించి ఎందుకు అడుగుతున్నావు? చెప్పు. అది నీల కనిపించడం లేదు కదా, అది అడిగి తెలుసుకుందామని. రేయ్, నీల కనిపించట్లేదన్న విషయం మా ఇంట్లో వాళ్ళకే తెలుసు. నీకెలా తెలుసు? చెప్పరా, నీకెలా తెలుసు? అది మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు కదా, అందుకే తెలుసుకుందామని. నేను అడిగిన దానికి సమాధానం ఇది కాదు. నీల కనిపించట్లేదని అంత కరెక్ట్ గా నువ్వెలా చెప్తున్నావు? చెప్పరా, చెప్పు. అంటే నీల నువ్వే తీసుకెళ్ళావన్నమాట. లేదు, నాకేం తెలీదు. నీకే తెలుసు. నీల నువ్వే తీసుకెళ్ళావు. రారా, నా చెల్లెల్ని చూపిద్దు గాని. నా చెల్లెల గురించి నీకెందుకురా? నా చెల్లెల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకేంట్రా? మాట్లాడవేదిరా? మాట్లాడు, మాట్లాడరా. నిన్ను ఇలా కాదురా. నిన్ను గమనిస్తూనే ఉంటా. పూజ చేసినప్పుడు నువ్వు వాడ కనపడలా. నా చెల్లెల గురించి మాట్లాడినప్పుడల్లా నీ మొహంలో ఏదో తేడా. చెప్పురా, చెప్పు. నిన్ను చెప్పు. నీల కనపడటం లేదు కదా అని తను ఎక్కడుందో తెలుసుకుందామని. అంటే నా చెల్లెల్ని ఎతకాల్సిన అవసరం ఒక్కడికే ఉంది, అది రామకృష్ణకి. అంటే నువ్వే రామకృష్ణ అన్నమాట. నీకోసమే చూస్తున్నాను రా, నీకోసమే చూస్తున్నా. నిన్నెట్ట కాదురా, నా ఇంట్లో ఉంటూ నన్నే మోసం చేస్తావట్రా. ఇవాళ నీ సావు తప్పదు, నీ సావు తప్పదు. నిన్ను చంపకుండా వదలను. రే బస్వా, సంపేత్తవాణ్ణి. చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడు అన్నమాట. రేయ్, ఆడెవడు తెలుసా? ఆడెవడు తెలుసా? రామకృష్ణ. నా చెల్లెల జీవితాన్ని, నా పరువుని నాశనం చేయడానికి వచ్చిన రామకృష్ణ. ఈయన్ని ఇవాళ చంపకుండా వదలను. రే బస్వా, ఆగరా. రే, ఎవరు చెప్పాడు నీకు రామకృష్ణని? ఈడు రామకృష్ణ కాకపోతే నా చెల్లెల కోసం ఎందుకు వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఎందుకొచ్చాడు రా? నీ చెల్లెల గురించి అడిగినాడల్లా రామకృష్ణేనా? కాకపోతే నా చెల్లెల గురించి ఈడికెందుకు? ఆడి చెల్లెల గురించి వచ్చినాడు, ఆడి చెల్లెల గురించి అడగాలి గాని నా చెల్లెలతో ఈడికంటి పని. నేనే అడగమన్నా, నేనే అడగమన్నా.
నేను అడిగితే నీ మనుషులు చెప్పరని నేల గురించి అడగమని నేనే పంపించా. నీ చెల్లెలతో అవసరం ఆడికి కాదు, నాకు నాకు మీ చెల్లెల్ని పరువు అంటున్నావే, ఆడ నన్ను చూసి ఎగతాళి చేస్తారా. కాబోయే పిల్లం పక్కన లేకుండా బొమ్మలు పెట్టుకుని పూజలు చేస్తున్నామని చెప్తున్నారా. ఏ నీకేనా పరువు, నాకుండదా? నీ పెళ్ళం ఎదురా అంటే ఏం చెప్పాలో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నేనే కృష్ణప్రసాద్ని పంపించాను రా. నేనే పంపించాను. సంపుతాడంటే సంపుతాడు, పెద్ద మగాడు. మరి ఇట్ట గుడ్ల తయారయ్యేంట్రా నువ్వు? ఒళ్ళుంది కదా అని భేదపడి కొట్టడం కాదు, నువ్వు చేసిన పనికి మేమంతా బాధపడుతున్నాం. కాస్త ఆలోచించరా. ఎలా నా వల్ల నువ్వు దెబ్బలు తినాల్సి వచ్చింది. రామకృష్ణ నేనే అని తెలిస్తే ఎక్కడ నన్ను చంపేస్తాడేమోనని ఆ నిజం తనకు తెలియకుండా నన్ను కాపాడా. థ్యాంక్స్ బాలు. సర్లే పద వెళ్దాం. ఆఫీస్ వర్క్ అయిపోయిందా? కొంచెం ఫ్రీగా కనిపిస్తున్నావు. వర్క్ అయిపోయిన ఫీలింగ్ ఉండదు. ఏ అదైందా ఇదైందా అంటూ ఆ పాని కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాడు. అతను ఆఫీస్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాడన్నమాట. అతను చాలా డిఫరెంట్, అందుకే అందరికన్నా ఎక్కువగా గుర్తుండిపోతాడు. మనల్ని మనం మర్చిపోయేంతగా గుర్తు రాకూడదుగా. మనం ఎక్కడా అంటే ఎక్కడని చెప్పను. ఇక్కడ అనేసరికి ఎక్కడో ఉంటాడు, ఎక్కడో ఉన్నాడనేసరికి ఇక్కడ ఉంటాడు. కరెక్ట్ గా చెప్పావు రాణి. చెప్పానా? ఎక్కడికెళ్ళావు? నీ వల్ల హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్. ఏంటి టైం ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నావా? ఓకే ఓకే, నీకో గుడ్ న్యూస్. ఏంటి? స్లోవేనియా మొత్తం వెతికి ఒక తెలుగు పంతులను పట్టుకున్నాను. మన పెళ్లికి మంచి ముహూర్తం కూడా పెట్టించాను. అవన్నీ నేను చూసుకోవాలరా. ఈ ఏజ్ లో నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని నీ పార్ట్ కూడా నేనే తీసుకున్నాను. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు? నెక్స్ట్ వీక్ 18th. ఆ డేట్ లో వరల్డ్ వైడ్ చాలా పెళ్లిళ్ళు జరుగుతాయంట. చాలా మంచి ముహూర్తం అని చెప్పారు. నీకోకేనా? ఏయ్ ఏంటి నేను ఇంత మంచి విషయం చెప్తే నీ ఫేస్ లో హ్యాపీనెస్ లేదు? ఆ రోజు మన పెళ్ళొద్దు. అంత మంచి ముహూర్తం అని చెప్తుంటే వద్దంటావేంటి? అందరికీ మంచిదేమో, నాకది మంచిది కాదు. ఏంటి మైథిలి నువ్వు? వాడింత దూరం కష్టపడి ముహూర్తం పెట్టించుకుని వస్తే వద్దంటావేంటి? ఇంకో డేట్ ఏమైనా పర్వాలేదు, ఆ రోజు మాత్రం వద్దు. ఈ ఇయర్ కాదు, కమింగ్ 3-4 years వరకు అంత మంచి ముహూర్తం లేదని చెప్పారు. ఇన్నేళ్ల నా లైఫ్లో నాకంత చెడ్డ రోజు లేదు, అందుకే వద్దంటున్నాను. ఏంటి మైథిలి నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు. మైథిలి ఇదేం బాగోలేదు. వాడిష్టాన్ని నువ్వు కాదంటున్నావు. వాడెంత బాధపడతాడోనని ఆలోచించావా? ఆ డేట్కి పెళ్లి చేసుకుంటే జీవితాంతం మేమిద్దరం బాధపడాలి అని నువ్వెలా చెప్పగలవమ్మా?
ముహూర్తం పెట్టిన పంతులు గారి కన్నా నీకెక్కువ తెలుసా? తెలుసు. ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకుని ఏ రోజు నా పేరెంట్స్ సంతోషంగా లేరు. చివరికి విడిపోయే క్షణం వరకు కూడా. ఆ రోజు మీ పేరెంట్స్ మ్యారేజ్ డేనా? అవును. ఆ రోజు పెళ్లి చేసుకుని వాళ్ళెంత బాధపడ్డారో వాళ్ళని చూస్తూ నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. వాళ్ళ జీవితంలో వాళ్ళు పడిన బాధలు మనం పడకూడదు. అందుకే వద్దంటున్నాను. అదే ముహూర్తానికి చాలా మంది పెళ్లి చేసుకుని ఉంటారు. అందరూ అలాగే ఉండుంటారా? మీ పేరెంట్స్ గొడవలు పడ్డారని ఓ మంచి ముహూర్తాన్ని కాదనుకుంటే ఎలా? వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు బామ్మ. నా కళ్ళతో నేను చూసిన దాన్నే నమ్ముతాను. మైథిలి ఏం కాదు. అయితే పిల్లలెవరైనా వాళ్ళ పేరెంట్స్ ప్రేమతో పెరుగుతారు. కానీ నేను మా పేరెంట్స్ గొడవల మధ్య పెరిగాను. అందుకే ఆ రోజుని ఏ రోజు నా రోజు అనుకోలేదు. ఐఎమ్ సారీ మనో. మైథిలి, మనో, మైథిలి ఏంటి ఎప్పుడో ఏదో జరిగిందని నీ ఇష్టాన్ని కాదంటుంది? తన ఫీలింగ్స్ ని కూడా అర్థం చేసుకోవాలిగా. అర్థం చేసుకుంటున్నావనుకుంటే పర్వాలేదు. ప్రతిదానికి అడ్జస్ట్ అవుతున్నావు అనుకుంటేనే నీ లైఫ్కి ప్రాబ్లం అవుతుంది. ఎలా కొట్టాడు చూడు. బుద్ధి లేకుండా పోతుంది అదొకే. తన ఆవేశంలో అర్థం ఉందిగా. ఆవేశాలకు అర్థాలు కూడా ఉంటాయేటి? తన చెల్లెల్ని బాధ పెట్టానని కోపం, తను వెతుకుతున్న రామకృష్ణ నేనే అని అనుమానం వచ్చింది. కొట్టాడు. కోపడిపోతే సరిపోద్దా? ముందు వెనక ఆలోచించుకోవాలిగా. నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బలో నీ కథంలో ఆవేశమే కనిపిస్తుంది. కానీ నాకు మాత్రం నీళ్ళ మీద తన ప్రేమ కనిపిస్తుంది. నేను చేసిన తప్పుకి నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఏం తప్పు చేసావని? చేసింది తప్పో కాదో నాకే క్లారిటీ లేదు. నువ్వు భలేవాడివేనే. అసలు ఈ గోలంతా ఎందుకు? నీ పాటికి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చుగా. వెళ్ళలేను. ఏ? నీళ్ళ మాట కాదని వెళ్ళడం నా వల్ల కాదు. నీళ్ళంటే నీకు అంతెట్టమా? ప్రాణం. ఈరోజు నా వలన తను ఇబ్బంది పడుతుంది. అదే నాకు బాధగా ఉంది. ఆ బాధేం అవసరం లేదు. మా బసవగాడు నీళ్ళని ఎక్కడ దాచిపెట్టినా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అసలు నువ్వు అక్కడికి ఎందుకెళ్ళావు? నీళ్ళతో మాట్లాడిస్తానని బసవ మనిషి ఒకడు చెప్పాడు. మరి మాట్లాడావా? లేదు. ఎందుకు అతను నన్ను నీళ్ళని కలవనీయలేదు. అవునా? ఒక్కసారి నీళ్ళని చూసి నా మనసులో మాటని చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. నీళ్ళకి నీ మనసులో మాట ఎన్నిసార్లు చెప్పాలనుకున్నా నువ్వు చెప్పలేకపోయావు. నీళ్ళంటే ప్రాణం అంటున్నావు, శ్వేతనేమో పెళ్లి చేసుకుంటానంటున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? కానీ నీకు మాత్రం నీళ్ళ మీద ప్రేమ ఉందని మాత్రం నాకు అర్థమైంది. అయినా సమయానికి నేను రాకపోతే ఆ బసవడు నిన్ను చంపేసేవాడు. నీళ్ళ కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉండొచ్చు. నా జీవితంలో నీళ్ళొక అద్భుతం. తన కోసం ఏమైపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. అవును, మా నీళ్ళంటే ఆ దేవుడికి కూడా ఇష్టమే.
అందుకే అందంతో పాటు అందమైన మనసు కూడా ఇచ్చాడు. ఇత్తనం ఏయటమే మనకు తెలుసు, అది సెట్ అయి కాయ కాశాక దాన్ని ఎవరు తింటారో దేవుడికి తెలుసు. అలాగే ప్రేమించడం మాత్రమే మనకు తెలుసు. ఆ ప్రేమ ఎవరికి చెందాలో ఆయనకే తెలుసు.